అంటే అభిరుచి, నాట్యం అంటే భక్తి. ఆ భక్తి చిన్న వయసులోనే మహత్తరమైన ప్రతిభగా మారితే అదే ఈ చిన్నారి కథ. గన్నవరం నియోజకవర్గంలోని పొట్టిపాడు గ్రామానికి చెందిన లిఖిత చిన్నారి వయసు కేవలం 4 ఏళ్లు పూర్తి అయ్యి 5వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. కానీ ఈ చిన్నారి ప్రతిభ మాత్రం పెద్దవాళ్ళను కూడా ఆశ్చర్యపరుస్తోంది. కూచిపూడి, భరతనాట్యం లాంటి క్లాసికల్ నాట్యాల్లో ఇప్పటి వరకు 87కు పైగా నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరిని మంత్రముగ్ధులను చేసింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ చిన్నారి ఇప్పటి వరకు ఎలాంటి గురువు గారి దగ్గర శిక్షణ తీసుకోలేదు. కొంతమంది గురువులు పెట్టే వీడియోలను చూసి వాటిని ఆధారంగా తీసుకుని నాట్యం నేర్చుకుంది. శ్లోకాలు, ముద్రలు, డివోషనల్ సాంగ్స్, లెంతీ పాటలు కూడా ఆగకుండా పాడుతూ 1 గంట పాటు నిర్వధికంగా నాట్య ప్రదర్శన ఇవ్వగలడం ఈ చిన్నారి యొక్క ప్రత్యేకత. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి, నెల్లూరు, రాజమండ్రి, రాజమహేంద్రవరం, విశాఖపట్నం ఇలా పలు నగరాల్లో ఈ చిన్నారి నాట్య ప్రదర్శనలు ఇచ్చింది. ఇంకా ఒక గొప్ప విషయం ఏమిటంటే ఈ చిన్నారి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమంలో కూడా పాల్గొనింది. ఆ రికార్డు త్వరలోనే ప్రకటించబడబోతుంది. కానీ ఈ చిన్నారి జీవితంలో ఒక బాధ కూడా ఉంది. తండ్రి లేకపోయినా తల్లి ప్రోత్సాహంతో తన కళల్ని ముందుకు తీసుకెళ్తోంది. ఈ చిన్నారికి ఒక డ్రీమ్ ఉంది. అదేనండి, లిఖితకి ఒక మంచి డ్రీమ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారి ముందు, మరియు మంత్రివర్గంలో నారా లోకేష్ గారి ముందు, మరియు డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారి ముందు తన నాట్య ప్రదర్శన చేయాలని చిన్నారి యొక్క కోరిక. ఈ చిన్నారి ప్రతిభను గుర్తించి మరింత ప్రోత్సహించాలని ప్రజలు, కళాభిమానులు కోరుతున్నారు. ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప ప్రతిభ చూపుతున్న ఈ చిన్నారిని మనం కూడా అభినందిద్దాం, ప్రోత్సహిద్దాం. మీరందరూ ఈ వీడియోను షేర్ చేసి ఈ చిన్నారి ప్రతిభను మరింత మంది వరకు తీసుకెళ్ళండి. మరి ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడుకి చేరేలా తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.